గత 6 రోజులుగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి కలకలం రేపుతోంది. పెద్ద పులిని పట్టుకోవడానికి పూణే నుంచి ప్రత్యేక టీం రానుంది. పెద్ద పులి సంచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నామని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. రాజానగరం మండలం రఘునాథపురంలో ఒక గేదెను చంపిన పెద్ద పులి ప్రస్తుతం పిడింగొయ్య అక్కమ్మకొండ ప్రాంతానికి వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ప్రస్తుతం పులి జాడను కనుగొన్నారా? ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారు? ఇప్పుడు మనం రాజమండ్రి రూరల్లో పిడింగొయ్యి అలాగే శాటిలైట్ సిటీ మధ్యలో ఉన్నాం. ఇక్కడ అక్కమ్మ కొండ అని చెప్పి ఒక ప్రాంతం ఉంది. ఆ కొండ మీద ప్రాంతానికి ఇప్పుడు ఈ పెద్ద పులి చేరుకుంది. నిన్నటి నుంచి కూడా ఒక కలకలం, ఒక సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. నిన్న రాత్రి ఏదైతే జాతీయ రహదారి దివాన్ చెరువు దగ్గర వై జంక్షన్ వద్ద ఓ ఫంక్షన్ హాలు, మరొక పబ్లిక్ స్కూలు ఆ ప్రాంగణంలో ఉన్న ఏదైతే పెద్ద పులి రాత్రి తర్వాత అది రఘునాథపురం మీదుగా వచ్చింది. రఘునాథపురంలో ఇక్కడ ఒక గేదెని చంపింది. మరో గేదె ఏమైందో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి చూసినట్లయితే ఇక్కడికి వచ్చినట్టుగా పాదముద్రలు గుర్తించారు. ఫారెస్ట్ అధికారులు ఇక్కడ పాదముద్రలు గుర్తించిన తర్వాత ఈ కొండ మీదకి వెళ్ళిందని చెప్పేసి ఇక్కడ భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ కొండ మీదకి సంబంధించి ఇప్పుడే ఏదైతే ఏపీ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ పివి చలపతిరావు అలాగే ఇతర జిల్లాలోని ముఖ్య ఫారెస్ట్ అధికారులందరూ కలిపి అలాగే పోలీసు రెవెన్యూ అధికారులు కూడా ఈ కొండని చుట్టూ ఎక్కి ఏదైతే పులి పాదముద్రలు ఉన్నాయో దాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రానికి ఇక్కడ ఏదైతే పూణే అలాగే విశాఖకి చెందిన ఒక ప్రత్యేక టీములు అంటే పెద్ద పులిని పట్టుకోవడానికి ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కొన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి ఈ అనుమతులు రావాల్సి ఉంది. ఈ అనుమతులు రావడంతో ఇక్కడ ఇప్పుడు ఈ కార్యాచరణని సిద్ధం చేశారు. పెద్ద పులిని పట్టుకుని దీన్ని అడవిలోకి వదిలే విధంగా ఏ విధంగా ఏర్పాట్లు చేయాలనేది ఒక కార్యాచరణ సిద్ధం చేశారు. అందుకే ఇక్కడ ఏపీ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ పివి చలపతిరావుతో పాటు ముఖ్య అధికారులందరూ కూడా దీని మీద సమీక్షిస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి 4 గంటలకి ఇక్కడ పూణే నుంచి కనుక ప్రత్యేక టీం వచ్చినట్లయితే థర్మల్ కెమెరాలు అంటే ట్రాప్ కెమెరాల కంటే అత్యాధునికమైన కెమెరాలతోటి అది ఎక్కడుందనేది ట్రాప్ చేసి దాన్ని అంటే ఈ విధంగా మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకోవటమా లేకపోతే డైరెక్ట్ ఈ బోన్ పన్ని పట్టుకోవటం అనేది చేసి ఒక కార్యాచరణ అమలు చేయనున్నారు. ఆ తర్వాత దాన్ని పట్టుకుని ఇక్కడ ఫారెస్ట్ అడవిలో వదిలేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం నుంచి వచ్చిందని చెప్పి ఫారెస్ట్ అధికారులు ప్రస్తుతం భావిస్తున్నారు. ఇది ఇప్పటివరకు కూడా అంటే దాదాపుగా 20 రోజులుగా ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో అది ఏదైతే కన్నాపురం ఫారెస్ట్ ప్రాంతం నుంచి అలాగే తిరిగి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోకి గోదావరి దాటి వచ్చిందని చెప్పేసి మనం 4 రోజుల క్రితం గుర్తించడం ఫారెస్టర్గా గుర్తించడం జరిగింది. మొన్న తొర్రేడులో 3 ఆవులని చంపి ఒక ఆవుని తీసుకెళ్లి ఆహారంగా పెట్టుకుంది. నిన్న ఉదయం గాడాల్లో సంచరించిన ఈ పులి రాత్రికి చూసినట్లయితే ఇక్కడ దివాన్ చెరువు దగ్గర బాగా జనసమర్థం ట్రాఫిక్ ఉండే హైవేలకి మధ్య అది రావడం అది సీసీ కెమెరాలో ఫుటేజ్ ముందుగా అదొక వీడియోలు కొంచెం బయట నుంచి వెళ్తున్న హైవే మీద వెళ్తున్న వారు కూడా ఈ ఫుటేజ్ని కూడా తీసి బయటికి వదలడంతో ఈ పెద్ద పులి ఆకారం ఏంటనేది ఇప్పుడు మనకు తెలిసిన పరిస్థితి ఉంది. అయితే అది కొన్ని ఇక్కడ చూసినట్లయితే ఈ కాలగొట్ల మీద నడుస్తున్నట్టుగా కూడా ఒక వీడియో బయటకు కూడా వచ్చింది. అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు అది రాత్రి తెల్లవారుజామున ఇక్కడ రఘునాథపురంలో గేదెని చంపిన తర్వాత మరొక గేదె ఇప్పటి వరకు కనబట్టలేదు. అది తీసుకెళ్లి ఎక్కడన్నా పొదల్లో పెట్టుకుందా, ఆహారం నిల్వ చేసుకుందా అనేది ఒక అన్వేషణ జరుగుతుంది. అక్కడి నుంచి చూసినట్లయితే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం ఈ కొండ ప్రాంతానికి అక్కమ్మ కొండ చూసినట్లయితే ఒక 7 కిలోమీటర్ల దాకా ఉంటుంది. రఘునాథపురం నుంచి ఇక్కడ దాకా అది వచ్చి తెల్లవారుజామున ఈ కొండకి ఇక్కడ నక్కి ఉందని చెప్పేసి భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఫారెస్ట్ అధికారులు అన్వేషణ అయితే కొనసాగుతుంది. ఇక్కడ పులి జాడలు అయితే గుర్తించారు. ఆ పంజా ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నింటికి కూడా మార్క్ చేశారు. దాన్ని బట్టి ఇప్పుడు సాయంత్రానికి ఒక కార్యాచరణ సిద్ధం చేసి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. రైట్, థాంక్యూ శ్రీరామూర్తి.